హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం గతంలో ఒక 2-3 months బ్యాక్ అనుకుంటా ట్రంప్ గోల్డ్ కార్డ్ గురించి ఒక వీడియో చేసాం. మరి మళ్ళీ ఇప్పుడు ట్రంప్ గోల్డ్ కార్డ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ధర చూసుకుంటే మరి అప్పటికి ఇప్పటికి అది ఒకటేనా, డిఫరెన్షియేషన్ ఉందా? మరి దీంతో పాటు ఇప్పుడు గ్రీన్ కార్డ్ సంబంధం లేకుండా గోల్డ్ కార్డ్తో బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఇప్పుడు ఈజీ అని అంటున్నారు. ఒకసారి వివరాల్లోకి వెళ్తే. ట్రంప్ మాయాజాలం అంటే ఇదే. ఇప్పుడు చాలా మందికి అర్థమైంది ఏంటంటే, ఈ వీసా అతను ఎప్పుడైతే ప్రకటించాడో ఎందుకు చాలా మంది వీసాదారులను ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళని భయపెట్టి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు అంటే, ధనవంతులైన వాళ్ళని మాత్రమే అమెరికాకు పిలవాలి, మేధావంతులైన వాళ్ళని మాత్రమే కంపెనీలు తీసుకురావాలంటే ఏమిటి? దాంట్లో వడబోత కావాలి. ఆ వడబోతులో మామూలుగా ఎలా పడితే అలాగా రమ్మంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తారు. అలా కాకుండా డబ్బుతో కూడినటువంటి వీసాలు మంజూరు చేసినప్పుడు మాత్రమే కరెక్ట్ పర్సన్స్ వస్తారు. అయితే డబ్బున్నవాడైనా వస్తాడు, లేకపోతే మేధావినైనా కంపెనీలు పట్టుకొస్తాయనేటువంటి ఉద్దేశంతో మొదట ఏం చేశారంటే, ఒక గోల్డ్ కార్డు ప్రకటించాడు. ఆ గోల్డ్ కార్డు లోపల 47 కోట్లు సుమారుగా అయ్యేటట్టుగా ఆ రోజులో ప్రకటించడం జరిగింది. ఆ గోల్డ్ కార్డు అనుకున్నంతగా గొప్పగా నడవలేదు. ఎక్కువ మంది దానికి వస్తాడనుకున్నాడు. అసలు అమెరికా అప్పులు మొత్తం దాంతో తీరిపోతాయని చెప్పి ట్రంప్ భావించాడు. దానివల్ల ఆ గోల్డ్ కార్డు ప్రకటించాడు. ఆ గోల్డ్ కార్డు కాస్త అనుకున్న పద్ధతిలో విజయవంతంగా నడవలేదు కాబట్టి కొత్త ఆలోచనకు వచ్చాడు. 1990లో అమెరికా ఏం చేసిందంటే, ఇన్వెస్టర్ వీసా అని ఒక వీసా తీసుకొచ్చింది. EB-5 వీసా అని పిలుస్తారు. ఈ ఇన్వెస్టర్ వీసా ఎవరి కోసం అంటే, ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే వాళ్ళు ఎవరు ఉన్నారో, ఇతర దేశాల నుంచి డబ్బులు సంపన్నులు వచ్చి తమ దేశం లోపల ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధపడే వాళ్ళ కోసం ప్రత్యేకంగా పెట్టబడింది. ఆ ఇన్వెస్టర్ వీసా చాలా తక్కువ, ఇంత ఉండదు. ఇది వాళ్ళు పెట్టినటువంటి దాంట్లో మనకు దాదాపుగా 9 కోట్లు, అప్పుడు ఉన్న దాంట్లో ఎంత దాదాపుగా ₹1 కోటి సుమారుగా ఉండేట్టుగా పెట్టారు దాన్ని. అయితే ఆ డబ్బు చాలా తక్కువగా ఉంది. రెండోది ఏంటంటే, ఏమంటాడు అంటే, దాంట్లో అవకతవకలు చాలా జరుగుతున్నాయి, చాలామంది సరైన వ్యక్తులు రావడం లేదు, దేశానికి పనికొచ్చేవాళ్ళు కాకుండా దేశ వినాశనానికి పనికి కొంతమంది వస్తున్నారు. దాన్ని పూర్తిగా నిరోధించడానికి, దాన్ని పూర్తిగా ఆపడానికి ఈ ప్రయత్నం మొదలుపెట్టాం. అందువల్ల కొత్త విధానాన్ని ప్రవేశిస్తున్నాను. ఇన్వెస్టర్ వీసాలో దీన్ని తీసుకొస్తున్నాను, గోల్డ్ వీసా తీసుకొస్తున్నాను. ఈ గోల్డ్ వీసాతో ఏంటంటే, గ్రీన్ కార్డు సంపాదించడం చాలా సులభం అవుతుంది. గ్రీన్ కార్డు ప్లేస్లోనే దీన్ని తీసుకొస్తున్నాం ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఇక గ్రీన్ కార్డు కోసం ప్రత్యేకంగా అప్లై చేసుకోవడం అనేది ఓన్లీ అక్కడ H-1B వీసాకు వెళ్ళిన వాళ్ళు గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకుంటారు తప్ప, బయట నుంచి డైరెక్ట్గా అప్లై చేయడానికి ఇక పాసిబిలిటీ లేదు. దీని ద్వారా పోవాల్సిందే. తర్వాత ఏమంటాడంటే, ఆల్రెడీ ఇప్పుడు గ్రీన్ కార్డు కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకుంటే తొందరగా వస్తుంది, ప్రాసెస్ తొందరగా అయిపోతుంది, తొందరగా వస్తుంది. రెండోది, గ్రీన్ కార్డు వీసాదారుడి కన్నా గోల్డ్ కార్డు వీసాదారుడికి ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి, ఎక్కువ వారికి ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది, వారు అమెరికన్ పౌరుల్లా గౌరవించబడతారు, ప్రేమించబడతారు అని రకరకాలుగా దానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే సార్, ఇప్పుడు గ్రీన్ కార్డ్ కంటే గోల్డ్ కార్డ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందంటారు. అంటే గ్రీన్ కార్డు కంటే గోల్డ్ కార్డు ఎక్కువ అని అతనే చెప్తున్నాడు, ప్రకటించినప్పుడే చెప్తున్నాడు. గ్రీన్ కార్డు వీసాదారుల కన్నా గోల్డ్ కార్డు వీసాదారులకి ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి, ఎక్కువ హక్కులు ఉంటాయి, అమెరికా లోపల ఉండడానికి వాళ్ళకి ఎక్కువ హక్కులు ఉంటాయి అని చెప్పి ప్రకటిస్తున్నాడు. అంటే ఏంటి, గ్రీన్ కార్డుకు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది డైవర్ట్ కావాలని ఉద్దేశం. ఇదంతా ట్రంప్ మాయాజాలమే, అందుకని వేరే ఏం లేదు. వాడైనా విన్నా మళ్ళీ ఇంకో మాట చెప్పాడు. ఏమిటి, గ్రీన్ కార్డులో గోల్డ్ కార్డులో ఏం చెప్పాడంటే, అవసరం అన్నప్పుడు గోల్డ్ కార్డు వారైనా ఏదైనా పొరపాటు చేసినా, దేశానికి ఏదైనా ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేసినా, ఏ క్షణంలో అయినా గోల్డ్ కార్డు రద్దు చేసే హక్కు మాకు ఉంది అని పెట్టేశాడు. ఇక గోల్డ్ కార్డు రద్దు చేసే హక్కు ఉన్న తర్వాత గ్రీన్ కార్డు అయినా గోల్డ్ కార్డు అయినా ఒకటే కదా. నువ్వు రద్దు చేయడానికి సిద్ధపడిన తర్వాత గ్రీన్ కార్డులోనూ అదే ఉంది కండిషన్, గోల్డ్ కార్డులోనూ అదే కండిషన్ ఉంది. నువ్వు రద్దు చేయదలుచుకున్నప్పుడు ఏదైనా ఒకటే కాదు. అంటే అమెరికన్ సిటిజన్ నువ్వు బయటికి పంపించలేవు కదా. అమెరికాలో ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో అమెరికన్ పౌరులుగా ఉన్నారు, వాళ్ళు అమెరికన్ పౌరుడు తప్పు చేసినా నువ్వు బయటికి పంపించలేవు. ఏదైనా శిక్ష వేస్తే అక్కడే శిక్ష వేయాలి, జైలుకు పంపించాలి, మళ్ళీ శిక్ష పూర్తయిన తర్వాత మళ్ళీ అమెరికన్ పౌరుడుగానే ఉంటాడు. కానీ నీకు గోల్డ్ కార్డు తీసుకొని 9 కోట్ల చిల్లర నీకు చెల్లించి నీ దేశానికి వస్తే వాడిని ఎప్పుడంటే అప్పుడు పంపించడానికి వీలుగా ఉండేట్టుగా నువ్వు కండిషన్ పెట్టుకుంటే దానివల్ల ప్రయోజనం ఏమిటి? గ్రీన్ కార్డు వాడైనా అదే పరిస్థితి, H-1B వీసా మీద పోయిన వాడి పరిస్థితి అదే. ఎవరినైనా నువ్వు వదిలిపెట్టకుండా అందరి దగ్గర ఇదే పరిస్థితి తీసుకొస్తున్నావు. ఇది ఏంటంటే అర్థం, తొందరగా జనం అట్రాక్ట్ అయితే ఉండే విధానాలు అవలంబిస్తున్నాడు. మీ గ్రీన్ కార్డులో అప్లై చేసుకుంటే సంవత్సరాలు పడుతుంది, తొందరగా మీకు రాదు. గోల్డ్ కార్డు అప్లై చేసుకుంటే మీకు వెంటనే వస్తుంది.
దీనివల్ల మీకు చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు. దీనికి $15,000 ప్రాసెసింగ్ పెట్టాడు. ఇది నాన్ రిఫండబుల్ అమౌంట్. అంటే ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు $15,000 ముందు కట్టాలి. ఈ $15,000 కడితే నో గ్యారంటీ ఫర్ ది గోల్డ్ కార్డ్ గ్యారంటీ ఏమి లేదు. లేదు. గోల్డ్ కార్డుకు వాడు ఎలిజిబిలిటీ ఉందా లేదా వాడు సోషల్ మీడియా అనేది సెర్చ్ చేస్తాను. నాకు అన్ని రకాలుగా వాడు సాటిస్ఫాక్షన్ అనిపించిన తర్వాత నేను వాడికి ఓకే చెప్తే అప్పుడు వాడు ఏదైతే 9 కోట్లు మన ఇండియన్ కరెన్సీ డాలర్స్ కట్టాల్సి ఉంది అని చెప్తున్నాడు. దీనికి కూడా వెంటనే ఇవ్వరట. కొన్ని వారాల పాటు ప్రాసెసింగ్ జరుగుతుంది. తర్వాత వీసా దీనికి కూడా ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూకి అటెండ్ కావాలి. మామూలుగా ఉండే ప్రాసెస్ అంతా దీనికి కూడా ఉంది. ఎక్స్ట్రా ఏంటంటే దీనికి డబ్బులు ఎక్కువ కట్టాలి. $15,000 ముందు కట్టుకోవాలి. వాళ్ళు వీసా రాకపోయినా $15,000 పోయినట్టే లెక్క. వీసా వస్తే మనకేమిటంటే దాదాపుగా ఒక 9 కోట్లు మనం కట్టేసి మనం పర్మనెంట్గా అక్కడ వీసా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. గోల్డ్ కార్డ్ అనేది గ్రీన్ కార్డు కన్నా బలమైందని చెప్తున్నాడు కాబట్టి గ్రీన్ కార్డు హోల్డర్స్ అంతా దీనికోసం అప్లై చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వెయిటింగ్లో ఉండేవాళ్ళు చాలా ఏళ్ళ నుంచి వెయిటింగ్లో ఉండేవాళ్ళకి వెయిటింగ్ చేయడం కష్టం అని చెప్పి దీంట్లోకి వస్తారు. రెండోది ఆశ పెడుతున్నారు కాబట్టి గ్రీన్ కార్డు కన్నా గోల్డ్ కార్డు గొప్పదని చెప్పి చెప్తున్నాడు కాబట్టి కొంతమంది ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. ఇలాంటి కార్డ్స్ గోల్డ్ కార్డ్స్ ఇప్పటికే యూకేలో ఉన్నాయి, పాకిస్తాన్లో కూడా ఉంది. ఇది చాలా దేశాలు ఇప్పటికే ప్రకటించున్నాయి. షార్ట్ అంటే ఇన్వెస్టర్ వీసా కింద లెక్కేది. ఎవరైనా డైరెక్ట్గా రావాలంటే మీరు రావచ్చు. దుబాయ్ లాంటి దేశాల్లో అయితే చాలా ఈజీ. ₹1 కోటి పెట్టే వస్తావు. 50 లక్షల నుంచి ₹1 కోటి, 5 లక్షలు కూడా వచ్చేటువంటి ఉన్నాయి కొన్ని దేశాలు. 5 lakhs పెట్టేస్తే ఆ దేశానికి మనం గోల్డ్ కార్డు చొప్పున ఇచ్చేస్తారు. అంటే తొందరగా వీసా వచ్చి మా దేశంలో స్థిరపడండి, పెట్టుబడిదారులా రాండి అని చెప్పి ఆహ్వానించడానికి పెట్టినట్టు వీసా. ఇప్పుడు ఇది మాయాజాలం అని అనుకోవాలి తప్ప ట్రంప్ ఇందులో పెద్దగా ఒరిగేదేమిటి అరిగేదేమీ లేదు. దీంట్లో ఇప్పుడు బర్త్ రైట్ దీంట్లో వస్తుందని ఎక్కడ చెప్పలే. అంటే అక్కడ పుట్టిన పిల్లలకు అక్కడ సిటిజన్షిప్ ఇస్తారని ఎక్కడ చెప్పలేదు దీంట్లో. కాకపోతే ఏంటంటే సిటిజన్షిప్ వస్తుంది కాబట్టి సిటిజన్షిప్ వచ్చిన తర్వాత పిల్లలు పుడితే ఆటోమేటిక్గా సిటిజన్స్ అవుతారు. అంటే గోల్డ్ కార్డు వచ్చినట్టు వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చింది. సిటిజన్షిప్ పిల్లలు ఆటోమేటిక్గా అమెరికన్ పౌరులు అవుతారు. ఇంతకన్నా ఇందులో వేరే ఏం లేదు. అంతేగాని కొత్తగా వెళ్ళి ఎవరైనా భర్తకు అక్కడ ఇప్పుడు భర్త తీసుకోవడానికి వెళ్ళినట్టు వాళ్ళు ఉన్నారో అట్లాంటి వాళ్ళకి ఇది సాధ్యం కాదు. ఈ సిటిజన్షిప్ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే అప్పుడు దానికి అలౌ చేస్తారు. సిటిజన్షిప్ రాకముందే ప్రెగ్నెన్సీ ఎక్కడో దేశంలో ప్రెగ్నెంట్ అయ్యి ఇక్కడికి వచ్చి సిటిజన్షిప్ తీసుకుంటే ఆ పిల్లడికి బర్త్ రైట్ ఉంటుందా లేదనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇలాంటి కొన్ని విషయాలు ఇంకా కొద్దిగా ముందు పెడితే మనకు తెలుస్తాయి. ఏది ఏమైనప్పటికీ ఒక కొత్త అవకాశాన్ని మళ్ళీ ట్రంప్ కల్పించాడు. చనిపోతున్నటువంటి ఆశల్ని మళ్ళీ చిగురింపజేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరైతే అంటే ఏమంటాడంటే మేధావులైన వాళ్ళు చాలామంది అమెరికా నుంచి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. అలా వెళ్ళిపోకుండా ఉండడానికి ఈ వీసా తీసుకొచ్చాను. ఈ వీసా తీసుకొని వాళ్ళు హాయిగా ఇక్కడ ఉండొచ్చు, వాళ్ళ అవకాశాలు ఇక్కడ పెంచుకోవచ్చు, వాళ్ళ మేధాశక్తిని మాకు ఇవ్వచ్చు. కంపెనీస్కి అయితే దీన్ని డబుల్ చేశాడు. అంటే వ్యక్తులైతేనేమో 9 కోట్లు, కంపెనీస్ అయితే 18 crores అవుతుంది. డబ్బు 20 crores దాకా వస్తుంది. వాళ్ళకి డబుల్ కట్టాలి. పర్సన్స్కు వ్యక్తిగతంగా అప్లై చేసుకున్న వాళ్ళకి ఇది. కంపెనీలో ఎంప్లాయీని నేను తీసుకొచ్చుకుంటున్నానని ఎవరన్నా కంపెనీ తరపున కడితే కంపెనీ డబుల్ అమౌంట్ కట్టాలి. ఇది దీంట్లో ఉన్నటువంటి విషయాలు. థ్యాంక్ యూ.